వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. ఒక పక్కన ఆల్ ఈజ్ వెల్ అన్నట్టుగా టీడీపీ ప్రతి వేదిక మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటారు. పార్టీ క్రమశిక్షణ గురించి, దాని గురించి అసలు ఎవరైనా సరే క్రమశిక్షణ తప్పితే ఊరుకునేదే లేదు అంటూ హెచ్చరికలు చేస్తూ ఉంటారు. అయినా సరే ఏదో ఒక ఇష్యూ బయటకు వస్తూనే ఉంటుంది. టీడీపీలోని అంతర్గత పోరు. వెంటనే బాబు గారు సీరియస్ అయ్యారు చాలా అనేటువంటివి వాళ్ళ మీడియా, అనుకూల మీడియాలో పెద్ద పెద్ద కథనాలు వస్తాయి. కానీ ఫలితం మాత్రం ఏమీ ఉండదు. మళ్ళీ వాళ్ళు సర్దుకుపోతారో తెలియదు, వీళ్ళు సర్దుకుపోతారో తెలియదు, కానీ మళ్ళీ అంతా గప్చుప్ అన్నట్టుగా జరిగిపోతుంటుంది. ఇలా మనం దాదాపుగా కేసినేని చిన్ని, కొలికిపూడి శ్రీనివాసరావు గారు వాళ్ళ మధ్య తలెత్తినటువంటి విభేదాల దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం. అవి చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిన తర్వాత క్రమశిక్షణ కమిటీ పేరు చెప్పి ఇద్దరిని పిలవడం, మాట్లాడటం చేసామన్నారు. మళ్ళీ అసలు ఏం జరిగిందో, ఏ చర్యలు ఉన్నాయో ఏమీ తెలియదు, కానీ ఎవరి ధోరణి వారిది అన్నట్టుగా మళ్ళీ నడుస్తూనే ఉంది. అటువంటి పేకాట క్లబ్బులు, అలాగే వీటన్నిటి గురించి, మన బెల్ట్ షాపులు అన్నిటి గురించి కూడా ఆయన ఏకరువు పెడుతూనే ఉన్నారు. తాజాగా కూడా బోండా ఉమా గారి ఇష్యూ చూసాం మనం. ఆయన ముద్రగడ పద్మనాభం గారి సంస్మరణ సభకి వెళ్ళినప్పుడు దాని మీద పెద్ద ఇది చేశారు. ఆయనకి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. సరే, ఆయన లోపల ఏమన్నా సరే ఏమీ లేదు, నేను పార్టీకి వివరణ ఇచ్చాను, దాన్ని వక్రీకరించారు ఇది అంటూ మాట్లాడారు. కానీ అంత బాహాటంగా జరిగిన దాంట్లో బోండా ఉమా గారు ఏ విధంగా బయటకు వచ్చి ఏ విధంగా మాట్లాడారు, ఏంటి ఆయన స్టాండ్ ఏంటి అనేటువంటిది క్లియర్గా అర్థమైంది. మరి ఆయన బొజ్జగించారో, లేకపోతే నచ్చజెప్పారో, లేకపోతే హెచ్చరించారో ఏంటో అనేటువంటిది అంతర్గత విషయం కాబట్టి ప్రస్తుతానికి అదైతే అలా సద్దుమడిగింది అనుకోవాలి. కానీ ఇలా రోజు ఏదో ఒకటి బయట పడుతూనే ఉన్నాయి. తాజా అవినీతి కట్టడిలో ఏసీబీ విఫలమైంది. టీడీపీ హయాంలో ఇప్పుడు జరుగుతున్న కూటమి పాలనలో బెట్టింగు, మట్కా, గుట్కా బ్యాచ్లు రాజ్యం వెళ్తున్నాయి. అయినా సరే ఎమ్మెల్యేగా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. ఇలాంటి పరిస్థితిలో నేను ఎందుకు ఉన్నానా అనేటువంటిది ఆలోచిస్తున్నాను. అసలు ఎందుకు నేను పార్టీలో ఉండాలి అని ఆలోచిస్తున్నాను అంటూ ఈ మాటలన్నది ఎవరో కాదు, టీడీపీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు ఇవి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పరిస్థితి మారుతుందని ఆశించాము. అలాంటిదేమీ లేకపోగా అవినీతి విచ్చలవిడిగా రాజ్యం వెళుతున్నా కూడా ఏసీపీ కట్టడి చేయట్లేదు. ఎమ్మెల్యేగా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నా ముందు డబ్బులు ఇస్తేనే పనిచేస్తామన్నట్టుగా అధికారులు తయారయ్యారు. ఉన్నతాధికారులు ఫిర్యాదు చేస్తే లంచాల్లో వాటాలు పంచుకోవడం మినహా కట్టడి చేయట్లేదు అని వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన బుధవారం ప్రొద్దుటూరులో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్ తీరుతెన్నులపై మండిపడ్డారు. అధికారుల వద్దకు ప్రభుత్వ పని కోసం వెళ్ళిన ప్రతి ఒక్కరూ డబ్బులు చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని అన్నారు. రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇలా అన్నిట్లో కూడా ఇదే పరిస్థితి ఉందన్నారు. వరదరాజుల రెడ్డి ఇటీవల కాలంలో గోపవరం, కొత్తపల్లె పంచాయతీలో వీధుల్లో ఊడ్చేందుకు కొంతమంది సిబ్బందిని నియమించారు. వారికి 4 నెలల నుంచి జీతం ఇవ్వట్లేదు. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే వారు నెల జీతాలు తీసుకుంటూ ఉండగా వీరికి ఎందుకు ఇవ్వట్లేదు? పారిశుద్ధ్య కార్మికులు చేసే పని మనం చేయలేం, అయినా వారికి నెల జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నా కూడా పట్టించుకోవట్లేదు. క్రికెట్ బెట్టింగ్, గంజాయి, గుట్కా, మట్కా వ్యవహారాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. ఇది వేలాది మంది ప్రజలకు సంబంధించినటువంటి సమస్య. అధికారులు ఇలా తప్పు చేసిన వారిని పట్టుకుని వారి నుంచి డబ్బులు వసూలు చేసుకుంటున్నారు తప్ప వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు అనేటువంటిది. ఈ మధ్య అగ్రిగోల్డ్ భూమికి సంబంధించి దొంగ డాక్యుమెంట్లు వెలుగులోకి వచ్చాయి. దొంగ రిజిస్ట్రేషన్లు జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు? సబ్ రిజిస్ట్రార్లు కూడా దొంగ రిజిస్ట్రేషన్లపై పోలీసులకు ఫిర్యాదు చేయటం లేదు, పోలీసుల దృష్టికి తీసుకెళ్లిన చర్యలు లేవు అంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది. ఇక ఒక పరిస్థితి అయితే ఇంటింటికి తెలుగుదేశం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది చాలా అట్టహాసంగా. అయితే ఏమి సూపర్ 6 హామీల్లో దాదాపుగా ఏమి పూర్తిగా నెరవేర్చలేని పరిస్థితుల్లో అసలు ఇంటింటికి వెళ్తే జనాలు ఎలా నిలదీస్తారో అని తెలుగుదేశం నాయకులు భయపడుతున్నట్టే జరిగింది. ఇంటింటికి తెలుగుదేశంలో విభేదాలు రచ్చకెక్కాయి. ఎమ్మెల్యేలు కూడా ఒకరి మీద ఒకరు దోషణలు, ఎమ్మెల్యే ముందే టీడీపీ కార్యకర్తలు కూడా ఒకరి మీద ఒకరు భూషణలు చేసుకోవడం జరిగింది. టీడీపీలో అంతర్గతంగా ఉన్న కుమ్ములాటలు బట్టబయలయ్యాయి. కృష్ణా జిల్లా ఉయ్యూరుపై ఆధిపత్యం కోసం తెలుగు తమ్ముళ్ళు తన్నుకునే వరకు వెళ్లారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఎదుటే ఒకరిపై ఒకరు వాదులాటకు దిగి దుర్భాషలాడుకున్నారు. నువ్వెంత, నీ స్థాయి ఎంత అంటూ తోపులాటకి దిగారు. మంగళవారం రాత్రి టీడీపీ చేపట్టినటువంటి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం వేదికగా తమ్ముళ్ల మధ్య పోరు నెలకొంది. ఉయ్యూరు టీడీపీలో గత కొంతకాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. అధికారం, కాంట్రాక్టులు, ఆదాయ వనరుల అజెండాగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన దగ్గర నుంచి కూడా తమ్ముళ్ల మధ్య అంతర్గత యుద్ధం జరుగుతుంది.
పార్టీ నాయకులు 2 వర్గాలుగా చీలిపోయారు. ఇక టీడీపీ నేతల వ్యవహార తీరిపోయే జనసేన నేతలు కూడా అసంతృప్తి వెళ్ళగక్కారు. జనసేన నేత బొప్పన శివప్రసాద్ తమ పార్టీకి సరైన ప్రాధాన్యం లేదు అని ఎమ్మెల్యే ఎదుటే టీడీపీ నేతలను నిలదీయటం కూడా పైన కూడా చర్చ జరుగుతుంది. జనసేనకు సముచిత స్థానం కల్పించట్లేదు అని అంటూ బొప్పన శివప్రసాద్ ఆరోపించారు. ఇక ఎమ్మెల్యే బోడే ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ సమక్షంలోని పార్టీ నాయకులు వంగవీటి శ్రీనివాస్ ప్రసాద్, కోనపరెడ్డి వాసు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వరకు వెళ్ళారు. అధికారం, పదవులు, కాంట్రాక్టులు ఇలా అన్నీ ఒకరిద్దరికీ అయితే ఎలా కట్టబెడతారంటూ వంగవీటి ఆరోపించారు. కాకపోతే టీడీపీ నాయకుడి రాసలీలలు అంటూ మరొక ఇది వచ్చింది. మనం చూసాం అప్పట్లో ఆదిమూలం కోనేటి ఆదిమూలం, తర్వాత కోన రవికుమార్ వీళ్ళ మీద వచ్చినటువంటి ఆరోపణలు అవి కూడా మనం చూసాము. ఇది మన కేజీబీబీ ప్రిన్సిపాల్ మీద కోన రవికుమార్ చేసినటువంటి అసభ్య ప్రవర్తన, అలాగే కోనేటి ఆదిమూలం ఒక అమ్మాయి మీద చేసినటువంటి అసభ్య ప్రవర్తన. ఇక సరే ఆయన అరవి శ్రీధరు రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఆయనది ఒక పెద్ద ఇష్యూ ఉంటే, తాజాగా రామవరపాడులో నేను విజయవాడ టీడీపీ ఎంపీ కేసినేని చిన్ని అనుచరుణ్ణి చంద్రబాబు ప్రభుత్వంలో పెద్ద పెద్ద వాళ్ళతో నాకు పరిచయాలు ఉన్నాయి, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, నన్ను ఎవరూ ఏమీ చేయలేరు అని బెదిరిస్తూ వివాహేతర సంబంధాలు పెట్టుకుని ఆస్తి కోసం తనను హత్య చేయబోయాడు అంటూ టీడీపీ ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగ సంజయ్ వర్మ భార్య సొంగ శాంతిశ్రీ ఆరోపించారు. విజయవాడ రూరల్ మండలం గూడవల్లిలోని తన పుట్టింట్లో తన సోదరుడు గ్రామ మాజీ టీడీపీ అధ్యక్షుడు దేవరపల్లి విజయ్ వర్మతో కలిసి జరిగిన దాడి వేధింపుల్ని మీడియాకు వివరిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. సొంగ సంజయ్ వర్మతో నాకు 25 ఏళ్ల క్రితం వివాహమైంది, మాకు ఒక కుమార్తె ఉంది. వివాహ సమయంలో మా వాళ్ళు లక్షల్లో నగదు, అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు కట్నం కింద ఇచ్చారు. అయితే కొన్నేళ్లుగా ఆస్తి కోసం నా భర్త వేధిస్తున్నాడు. పలువురు మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకుని నాపై విచక్షణారహితంగా దాడి చేస్తున్నాడు. నా భర్త సంజయ్కి పలువురు మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయి అని ఆ రాసలీల వీడియోలు కూడా ఆవిడ బయట పెట్టడం జరిగింది. నాకు తెలిసి పలువురు మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడు. తెలియని సంబంధాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఈ విషయం అత్త, మామ సొంగ సుజాత, రవీంద్రవర్మకు తెలిసినా కూడా కొడుకుని వెనకేసుకొస్తున్నారు. ఆడపడుచులు సంధ్య, బిందు తోడికోడలు క్యాథరిన్, కస్తూరి కూడా నన్ను వేధిస్తున్నారు అంటూ ఆవిడ చెప్పడం జరిగింది. సో ఇలాగా తెలుగుదేశంలో అంతర్గతంగా ఏం జరుగుతోంది అనేటువంటిది మనం పదే పదే చెప్పుకోవడం జరిగింది. ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా చాలా బయటకు వస్తున్నాయి. మరి దీని మీద అధిష్టానం ఎలా స్పందిస్తుంది అని అంటే, ఇప్పటిదాకా జరిగినటువంటి సంఘటనలో అయితే మాత్రం చర్యలు పెద్దగా ఏమీ లేవు. చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అవుతున్నారు అని ఆ సెక్షన్ ఆఫ్ మీడియా ఏదైతే ఉంటుందో వాళ్ళ అనుకూల మీడియా వాటి నుంచి ఒక ప్రకటనలు అవి రావడం తప్ప మరి చర్యలు, యాక్షన్ అయితే మాత్రం ఏది పెద్దగా కనిపించదు అనేటువంటిది జరుగుతుంది చర్చ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.